ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ అవర్ ఫ్యామిలీ ఈస్ గ్రోయింగ్ బై 2 feet. ఎస్, ప్రీవియస్ షార్ట్‌లో చెప్పినట్టు వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అ బేబీ సూన్. లాస్ట్ టైం మాల్‌కెళ్ళినప్పుడే నాకు చాలా నీరసంగా ఉందని చెప్పాను కదా! దానికి రీజన్ ఇది అని చెప్పి నాకప్పుడైతే అసలు తెలీదు. ఇదైతే నాకు టోటల్లీ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ అనే చెప్పాలి. హోమ్ టెస్ట్ చేసుకున్నాము. కానీ కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్‌కైతే విజిట్ చేయాలి కదా! సో, వెళ్తున్నామనమాట. ఎందుకో తెలీదు. ఆ టైంలో నా మైండ్‌లో చాలా థాట్స్ రన్ అయ్యేవి. 90స్ కిడ్ అవ్వడం వల్లో ఏమో ఇప్పటికీ 22, 23 ఏజ్‌లోనే ఆగిపోయాను. పెళ్ళయ్యే టైంకే అప్పుడే నాకు పెళ్ళా? నేను అంత పెద్దదాన్ని అయిపోయానా అనిపిచ్చింది. ఇప్పుడేమో ఇంకా మామ్ అవ్వబోతున్నాను అంటే అంత బిగ్ రెస్పాన్సిబిలిటీ నేను హ్యాండిల్ చేయగలనా అని రకరకాల థాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మైండ్‌లో. సో, హాస్పిటల్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మాకైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ సజెస్ట్ చేశారనమాట. అన్ని థాట్స్ రన్ అవ్వడం వల్ల ఏమో ఫేస్ అయితే కొంచెం డల్‌గానే ఉంది. సో, రేడియాలజిస్ట్ కూడా అడిగారు నన్ను, "ఎందుకలా ఉన్నావు?" అంటే నా మైండ్‌లో ఉన్నవన్నీ షేర్ చేసుకుంటే, లైఫ్‌లో ఏం జరిగినా అది గాడ్స్ డెసిషనే కదా! అది మనకి రైట్ అనిపిస్తేనే కదా అది జరుగుతుంది. నువ్వు హ్యాండిల్ చేయగలవు, నువ్వు స్ట్రాంగ్ అని దేవుడికి తెలిసేమో అందుకే నీకు ఈ గిఫ్ట్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు కదా అని అన్నారు. అవన్నీ ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించింది. సో, అఫీషియల్‌గా కూడా కన్ఫర్మ్ అయిందనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో హార్ట్ బీట్ ఆల్రెడీ ఫార్మ్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని జెప్పేసి చెప్పారు. ఇంకా కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ అవన్నీ రికమెండ్ చేశారు. నెక్స్ట్ విజిట్ వచ్చినప్పటికి ఆ రిపోర్ట్స్ తీసుకొని రమ్మన్నారు.